నిన్నటికి నిన్న హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్లో అగ్ని 3 తరాలకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళను బలి తీసుకుంది అని చెప్పేసి ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఒక న్యూస్ని చెప్పడం జరిగింది. అసలు అగ్ని వాళ్ళను బలి తీసుకుందా? ఎవరు బలి తీసుకుంది? ఈ విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? అగ్ని తనంతట తానే వచ్చి బలి తీసుకుందా? ఇందులో ఎవరిది తప్పు? మనం తరతరాలుగా న్యూస్ చదివే ఆ యాంకర్లు కావచ్చు, న్యూస్ రాసే ఆ రిపోర్టర్లు కావచ్చు, ఆ న్యూస్ని ఎలా రాస్తున్నారు, అందులో ఎవరిది తప్పు అన్నట్టుగా రాస్తున్నారు. అగ్ని 17 మంది ప్రాణాలు బలి తీసుకుంది అని రాస్తూ ఉన్నారు. అగ్ని బలి తీసుకోలేదు. ఇక్కడ బలి తీసుకుంది ఆ ఇంటి యజమాని యొక్క నిర్లక్ష్యం. అవును, ఆ ఇంటి యజమాని సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఇటువంటి ప్రమాదం జరిగిందని మనం చెప్పవచ్చు. ఇందులో ఎవరు బాధ్యులు అంటే, ఒక ఇంటి యజమానిగా తన ఇల్లు ఎలా కట్టుకున్నాడు, ఎంతవరకు వెంటిలేషన్ ఉంది, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎగ్జిట్ మార్గం ఏంటి, బయటికి ఎలా వెళ్తారు, దానిపైన ఎటువంటి స్పష్టత లేదు. మీరు పాత బస్తీలోకి వెళ్ళండి, చాలా వరకు ఇలాంటి గల్లీలే ఉంటాయి. మీరు ఇటు బోలక్పూర్లో కూడా చూస్తే అందులో ఆటో కూడా వెళ్ళదు, ఒక మనిషి నడుచుకుంటూ మాత్రం వెళ్ళగలడు. ఇక ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మనకు ఆ అగ్నిమాపక సిబ్బంది ఎలా వస్తారండి? అంటే ఒక యజమానిగా తన ఇంటిని ఎంత భద్రంగా కట్టుకున్నాడు అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. తనకు ఒకటే ఎంట్రీ, ఒకటే ఎగ్జిట్ అంట. ఏం జరిగినా కానీ ఆ ఒక్క ఎంట్రీ దగ్గర ఏదైనా అడ్డుపడితే ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళలేరు. మరోవైపు కొన్ని ఇండ్లు ఉంటాయి, 100 సంవత్సరాలుగా నిర్మించబడి ఉంటాయి, వాళ్ళు వాటి వైరింగ్లు ఏం మార్చరు. 60-70 ఏళ్ళు ముందు కూడా కట్టి ఉంటారు. ఆ వైరు మెత్తబడిపోయి అది లోపల ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్తో స్పార్క్లు వచ్చి షార్ట్ సర్క్యూట్ అవుద్ది. అయినా కానీ వాళ్ళు నడిచినన్ని రోజులు ఆ వైరింగ్ అనేది మార్చకుండా అలాగే ఉంచుతారు. ఏదో ఒక రోజున ఇలాంటి షార్ట్ సర్క్యూట్ జరుగుతాయి, వెంటనే భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఒక నిర్లక్ష్యం యొక్క మూల్యం. అలాగే కొందరు ఇళ్ళు కట్టుకుంటారు, కానీ వాటికి నిబంధనలు ఉండవు. దానికి కావలసిన పర్మిషన్లకు వాళ్ళు లంచాలు కూడా ఇస్తారు. లంచాలు ఇచ్చి మరీ పర్మిషన్లు తెచ్చుకుంటారు. అంటే వాళ్ళ యొక్క మరణాన్ని వాళ్ళే డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటారన్నమాట. నిబంధనలు ఎందుకు ఉంటాయంటే, మనము ఆ నిబంధనలు ఫాలో అయితే మనం జాగ్రత్తగా జీవించవచ్చు, ఏదైనా జరిగినా కానీ దాని నుండి తప్పించుకోవచ్చు అనే ఆ నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది? నిబంధనలను తుంగలో దొక్కడానికి మనము ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చుకుంటూ, వాళ్ళు నిర్మించేటప్పుడు ఒక ప్లాన్ ఉంటుంది, వాళ్ళు నిర్మించేటప్పుడు ప్రభుత్వానికి సబ్మిట్ చేసే ఒక ప్లాన్ చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళకు ఇంటర్నల్గా ఎన్ని అవసరాలు ఉంటే అన్ని రకాలుగా ఇంటిని మాడిఫై చేసుకుంటారు. ఒక బిల్డింగ్ యొక్క ప్లాన్ అనేది ఉంటుంది కదా, అది అలాగే ఉండదు. నిర్మించేటప్పుడు ఒకటి ఉంటుంది, లోపల ఇష్టం వచ్చినట్టుగా గదులు పెంచుకుంటూ పోతారు. చివరికి ఇలాంటి అపాయం వచ్చినప్పుడు ఆ ఇంటిలోకి ఎలా ఎంటర్ కావాలో కూడా తెలియదు. దాని ప్లాన్ కూడా సరిగ్గా ఉండదు. అది నిర్లక్ష్యం అంటారా, లేకపోతే అత్యాశ అంటారా? ఇటువంటి భవనాలకు అనుమతినిచ్చిన అధికారులది కూడా తప్పు. ఇన్ని రకాల న్యూస్లు, ఇటువంటి సందర్భాలు, ఇటువంటి అగ్ని ప్రమాదాలు చూస్తూనే ఉంటాం. కానీ ముందు మన ఇంటిలో పరిస్థితి ఏంటి, ఇది గమనించాం మనం. అసలు మన ఇంటిలో వైరింగ్ సరిగా ఉందా? ఎన్ని ఏళ్ల క్రితం మన వైరింగ్ మార్చారు? మన ప్లగ్లలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? మన యొక్క ఇంటి ఎలక్ట్రీషియన్ కరెక్ట్గా ఎలక్ట్రిక్ వర్క్ చేసి వెళ్ళాడా? అవి ఎక్కడెక్కడ జస్ట్ అటాచ్ చేసి వదిలిపెట్టాడా? ఇవేం పట్టించుకోం. కొన్ని ఇండ్ల మధ్యలో అయితే కొన్ని వందల వైర్లు ఒకచోట జమ అయి ఉంటాయి. వీటిని మనం చూస్తూనే ఉంటారు, కానీ పట్టించుకోరు. ఇదంతా కూడా మన నిర్లక్ష్యం. ఒక న్యూస్ చదువుతున్నప్పుడు ఇందులో ఎవరిది నిర్లక్ష్యం, దాన్ని క్లారిటీగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. రోడ్డు ప్రమాదం 4 బలి తీసుకుంది అంటారు. నిజానికి అది రోడ్డు ప్రమాదం బలి తీసుకోలేదు, అతివేగం వారి జీవితాలను బలి తీసుకుందని రాయండి. అలాగని చెప్పండి. అలాగే హెల్మెట్ ధరించకపోవడం వల్ల చనిపోయారని చెప్పండి, అది వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పండి. అతి వేగం అని చెప్పండి. న్యూస్ చదవడంలో కూడా మనం ఒక పద్ధతి మార్చాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరిది తప్పు వాళ్ళను పాయింట్అవుట్ చేస్తూ చెప్పండి. ఇదేదో అగ్ని బలి తీసుకుంది, అటు యాక్సిడెంట్ బలి తీసుకుందని చెప్పకండి. సమాజానికి ఎటువంటి మెసేజ్ మీరు అందిస్తున్నారు? ఈ రోజున ఒక్క కుటుంబంలోనే 17 మంది మరణించారు, 8 మంది పిల్లలు. చూడండి ఎంత బాధగా అనిపిస్తూ ఉంటుంది.
ఎంత బాధాకరమైన సంఘటన ఇది. ఇంత మంది బలి కావడానికి కారణం ఎవరు అంటే నిర్లక్ష్యం. ఏమవుద్దిలే అని ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు, కుటుంబ యజమాని పట్టించుకోలేదు. ప్రమాదం ముంచుకొచ్చిన రోజున ఆ చీకటిలో అర్ధరాత్రి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఏం కనిపించదు. ఏం చేస్తారు అప్పుడు మీకు ఎంత గొప్ప లెసన్ నేర్చుకున్నా ఆ లెసన్ తర్వాత ఆ గుణపాఠం తర్వాత తీర్చిదిద్దుకునే అవకాశం లేదు. ఒక్కటే నిర్లక్ష్యం రెండవ ఛాన్స్ ఇవ్వదు. కాబట్టి దీని నుండి అందరము గుణపాఠంగా మన ఇండ్లలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మన ఇండ్లు ఎటువంటి నిర్లక్ష్యాలకు గురవుతున్నాయి ఒక్కసారి చెక్ చేసుకుందాం. వైరింగ్లు ఏమైనా ఉంటే మళ్ళీ కొత్త వైరింగ్ వేయించుకుందాం. ఎక్కడైనా ప్రమాదకరంగా అనిపించిన ఏమైనా ఉంటే వెంటనే వాటిని ఫిక్స్ చేసుకుందాం. కొన్ని ఇండ్ల పక్కనే వైరింగ్ వెళ్తూ ఉంటుంది, మనం పట్టించుకోం. ఎప్పుడో పిల్లలు ఆడుకుంటూ వెళ్ళి ఆ డాబా పై నుండి ఆ వైర్ పట్టుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొందాం. తప్పు ఎవరిదని కాదు, అదొక గుణపాఠం. మొత్తం మన అర్బన్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకు అందరికీ కూడా ఇదొక గుణపాఠం లాంటిదండి.